సో ఆత్మీయ పాఠాలు స్పిరిచువల్ లెసన్స్ పార్ట్ 7. సో చెప్తున్నాడు దేవుడు, ప్రేమ అనే ఫలం లేదు కానీ ఆత్మీయ పాఠాలలో ఆత్మ ఫలాలు ఉంటాయి. ఆత్మ ఫలాలలో మొట్టమొదటి ఫలం ప్రేమ అనే ఫలంలో ఎదగమని చెప్పాడు దేవుడు. ఇంకొకటి, దేవుడి ముందు తగ్గించుకొని ప్రార్థించాలి. మనం ఎప్పుడు కూడా యాటిట్యూడ్ చూపించద్దు, బిహేవియర్ కానీ మన దేవుడి ముందు హంబుల్ హార్టెడ్తో వెళ్ళాలి. ఎప్పుడైనా కూడా నువ్వు ఎప్పుడు ప్రార్థించినా 100 టైమ్స్ ప్రార్థించిన 100 టైమ్స్ హంబుల్ హార్టెడ్తో దేవుడిని ప్రార్థించాలి. సో యథార్థ హృదయంతో ప్రార్థించాలి. సో కఠిన హృదయంతో, గర్వపు హృదయంతో నీ ప్రార్థన దేవుడి దాకా ముట్టదు. సో అందుకే దేవుడి ముందు మనం తగ్గించుకొని ప్రార్థించాలని చెప్పాడు. సో ఆత్మీయ పాఠాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఆత్మీయంగా ఎదుగుదల కావడానికి గర్వము ఆత్మీయంగా ఎదుగుదల ఆపివేస్తుంది. ఆత్మీయంగా ఎదగకుండా ఆపివేసేది ద్వేషము, పగ, గర్వము, జెలస్, అసూయ. సో ఇవన్నీ కూడా మనం ఆత్మీయంగా ఎదగకుండా ఆపివేస్తాయి. సో కానీ ఇవన్నీ మనకు ఇన్బిల్డ్ అయిపోయాయి. చాలా సంవత్సరాల నుంచి మనము ఈ లోకంతో స్నేహం చేసి మన శరీరం లోపలికి వచ్చేసాయి. అవన్నీ కూడా పాతుకపోయాయి. ఆ గర్వము, ఆ అహంకారము, ఆ కోపము, ఆ ద్వేషము, ఆ పగ, అవన్నీ కూడా మనసులో పాతుకపోయాయి. సో వాటన్నిటిని వేళ్లతో సహా తీసివేయాలి. సో ఆత్మీయ పాఠాలలో ఇవి ఇంపార్టెంట్ చాలా. చూద్దాం. యాకోబు 4:11 సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. సో విరోధాలు, విభేదాలు, కొట్లాటలు, గొడవలు. సో నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఇదే. సో ఎందుకంటే చిన్న చిన్న మైండ్లు కూడా మనం వదిలేస్తాము. సో దానివల్లనే మనకు ప్రాబ్లం వస్తుంది. సో ఆత్మీయ జీవితం అంటే ఏంటిదండి? ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి. ఆత్మ వెలుగుమయం అవుతుండాలి. సో గొడవలు, కొట్లాటలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మ డార్క్నెస్ అవుతుంటా ఉంటుంది, నశించిపోయినట్టు అవుతుంటా ఉంటుంది. సో ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకూడదు. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. సో మనము ఎవరిని మంచి అనబోకండి, ఎవరిని చెడు అనబోకండి. ఆల్రెడీ బీ న్యూట్రల్. తీర్పు తీర్చొద్దండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, తీర్పు మనకు దేవుడు ఇవ్వలేదు. మనం తొందరపడి తీర్పు తీర్చేస్తాం. అయ్యేవాడు మంచోడు, అయ్యేవాడు చెడ్డోడు, అయ్యేవాడు స్వార్థపరుడు, అయ్యేవాడు ఇలాంటోడు అలాంటోడు. ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు, వాళ్ళను నడినెత్తిన సరి కాళ్ళ వరకు చూసి మనము స్కానింగ్ చేసి తీర్పు తీరుస్తుంటా అంటాం. డోంట్ జడ్జ్ ఎనీబడి. మనం యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తాం, ఒక దైవజనుడి గురించి ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేసి పెట్టాడు అనుకో, అదే నిజమని నమ్ముతాము. అదే నిజమని నమ్మి మనము కూడా కౌంటర్ వేస్తుంటా అంటాం. మనం కూడా తీర్పు తీరుస్తుంటా అంటాం. సో తీర్పు తీర్చొద్దండి. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇతరులను తీర్పు తీర్చొద్దు. ఎవరిని కూడా డోంట్ జడ్జ్ ఎనీబడి. ఎవరి పరిస్థితి ఏంటిదో మనకేం తెలుసు, ఎవరి క్రియలు ఏంటిదో మనకేం తెలుసు. సో ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. అందరూ తప్పిపోయిన వాళ్ళమే, అందరూ బలహీనతలమే. ఒకవేళ నిజమే కావచ్చు, ఒకవేళ నువ్వు చూసిన వీడియో నిజమే కావచ్చు, ఆ విశ్వాసి తప్పిపోయాడో, ఆ దైవజనుడు తప్పిపోయాడో, లేకపోతే ఎవరు తప్పిపోయాడో. ఎందుకంటే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. సో మనమేం పర్ఫెక్టా చెప్పండి? మనం ఇతరులను అనడానికి మనమే పర్ఫెక్ట్ లేదు. మన లోపలనే 100 లోపాలు ఉన్నాయి, మన లోపలనే ఒక 10,000 లోపాలు ఉన్నాయి. కానీ మనం ఇతరుల లోపాలను వెతుకుతూ అంటాం, ఇతరుల బలహీనతలను మనము వెతుకుతుంటూ అంటాం. సో ఎవరిని తీర్పు తీర్చకండి. నువ్వు ఏ విషయంలో ఇతరులను తీర్పు తీరుస్తావో దేవుడు అదే విషయంలో మనల్ని తీర్పు తీస్తాడు. సో జడ్జ్ చేయకండి ఎవరిని కూడా. ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు. సో ఎవరిలో ఏ శక్తి ఉందో తెలియదు, ఎవరిలో ఏ మంచితనం ఉందో తెలియదు, ఎవరిలో ఏ గుణం ఉందో తెలియదు, ఎవరిలో ఏ చెడు ఉందో తెలియదు. సో ఆల్వేస్ బీ న్యూట్రల్. అదే అంటున్నాడు, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుతున్నాడు. చూసారా, నువ్వు ఇతరులను తీర్పు తీరుస్తున్నావు అంటే ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చినట్టే. సో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వెళ్తున్నట్టే, ధర్మశాస్త్రాన్ని ఖండిస్తున్నట్టే. చూడండి, తీర్పు ఇప్పుడు ఈ లోకమంతా ఉందా లేదా అండి? యాక్చువల్గా తీర్పు తీర్చాల్సింది ఎవరు? దేవుడే. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? తీర్పు తీర్చేస్తున్నారు. వాడు అలాంటోడు, ఇలాంటోడు, ఈ వాక్యం ఇలా చెప్తున్నారు, ఆ వాక్యం అలా చెప్తున్నారు, ఈ వాక్యంలో ఇంత తప్పు ఉంది. తీర్పు మనమెవరం తీర్పు తీర్చడానికి? ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఇవ్వలేదు. సో మనం తీర్పు తీర్చినంత మాత్రాన అది సరైనదా? మన లోపలనే ఎన్నో అబద్ధాలు ఉన్నాయి, ఎన్నో మోసాలు ఉన్నాయి. మనమే ఇతరులను తీర్పు తీరుస్తే ఆ తీర్పు సత్యం అవుతుందా? తీర్పు తీర్చేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు, అది నజరుడైన యేసు ప్రభువారు. తీర్పు తీర్చాల్సింది ఆయన్నే. ఆయన తీర్పు సత్యము, ఆయన పాలన సత్య పాలన, ఆయన తీర్పు సత్య తీర్పు. నిన్ను 1,00,000 మంది చెడ్డవాళ్ళన్నా దేవుడు నిన్ను మంచివాడు అంటేనే నువ్వు మంచివాడు అవుతావు.
నిన్ను 1,00,000 మంది మంచి వాళ్ళన్నా దేవుడు నిన్ను చెడ్డవాడు అంటేనే నువ్వు చెడ్డవాడు అవుతావు. ఎందుకంటే ఫైనల్ తీర్పు ఆయనదే. ఆయన తీర్పే న్యాయమైనది, సరి అయినది. కాబట్టి నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చినలా ధర్మశాస్త్రమునకు నెరవేర్చువాడవు కాక న్యాయమును విధించువాడవైతివి. చూసారా అండి, ఒక్కరిని తీర్పు తీర్చడం వల్ల మనము దేవుణ్ణే రిజెక్ట్ చేసినట్టట. ఇతరులను తీర్పు తీర్చడం వల్ల ఈ ధర్మశాస్త్రాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళం అవుతామట. సో చూడండి, మనకు తెలియకుండానే తీర్పు తీర్చేస్తున్నాం. డోంట్ జడ్జ్ ఎనీబడి. సో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, నీ ఆత్మను కాపాడుకోవాలి. నీ ఆత్మలో బలము రావాలి, శక్తి రావాలి అంటే నువ్వు ఇతరులను ఎప్పుడు కూడా తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చడం మానేయండి. అందుకే నేను చెప్తున్నాను, ఆల్వేస్ బీ న్యూట్రల్, ఆల్వేస్ బీ న్యూట్రల్. మనల్ని ఒకరు తీర్పు తీరుస్తున్నారంటే అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ యొక్క దురదృష్టం అనుకొని వదిలేసేయండి. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడక తప్పదు ఏ రోజైనా. కానీ మనం ఒకరిని తీర్పు తీర్చడం ఆపివేయండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటిదో మనకు తెలియదు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటిదో తెలియదు. ఓకే, తప్పే చేశాడు అనుకో, మనం చేయలేదా తప్పు, మనం చేయలేదా పొరపాటు, మనము చేయలేదా అన్యాయము, మనం చేయలేదా అబద్ధము. సో ఎవరో ఒకరిలో ఏదో ఒక తప్పు ఉంటుంది, ఏదో ఒక పొరపాటు ఉంది. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ గాడ్. దేవుడు తప్పించి ఎవరూ పర్ఫెక్ట్ కాదు. అందరము తప్పిపోయిన వాళ్ళమే, అందరము పడిపోయిన వాళ్ళమే, అందరినీ లేవబెట్టుకునేది ఆయన మాత్రమే. అందుకే అంటాడు, నువ్వెవరు నా విశ్వాసిని, నువ్వెవరివి, దేవుడు అంటాడు, నువ్వెవరివి నా సేవకుని తీర్పు తీర్చడానికి. పడిపోవుట లేచుట నా వంతు కదా, పడిపోతే నేను లేపుతాను, శక్తి లేకపోతే నేను శక్తి ఇచ్చుకుని లేపుతాను, నువ్వెవరివి తీర్పు తీర్చడానికి అంటాడు. సో మనందరం ఆయన పిల్లలమే. సో ఒకరికొకరు తీర్పు తీర్చుకుంటున్నామంటే మనందరం కూడా ఆయన పిల్లలను మనం తీర్పు తీర్చినట్టే. కాబట్టి తీర్పు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది తీర్పు తీర్చడం మానేసేయండి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం వేలెత్తి చూపించద్దు. ఒక వేలు ముందటికి చూపిస్తే 3 వేళ్ళు మనకే చూపిస్తాయి. కాబట్టి వేలెత్తి చూపించద్దు. సో ఎవరి పరిస్థితి ఏంటిదో మనకు తెలియదు. కాబట్టి సో ఆల్వేస్ బీ న్యూట్రల్, ఆల్వేస్ బీ న్యూట్రల్, ఆల్వేస్ బీ పాజిటివ్. వాళ్ళని తీర్పు తీరుస్తే నీకేమొస్తుంది? సో చాలామందికి కడుపు నిండినట్టు అవుతుంది. వాళ్ళు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు, లంచ్ కూడా చేయరు, అలా ఉంటారు కొంతమంది. తీర్పు తీర్చి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దాని వెనకాల వాళ్ళు నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు తీర్పు తీరుస్తున్నారంటే. ఎందుకంటే తీర్పు అనేది దేవుడి యొక్క రెస్పాన్సిబిలిటీ, మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు. ఒక మనిషి ఇంకో మనిషికి తీర్పు తీర్చడానికి మనమెవరం, మనందరము కూడా ఆయన పిల్లలం, మనందరికీ దేవుడు ఆయన్నే. కాబట్టి ఆయన్నే తీర్పు తీరుస్తాడు, ఆయన్నే కాపాడుకుంటాడు. శక్తి లేకపోతే శక్తినిచ్చుకుంటాడు, పడిపోతే లేపుతాడు. సో మనము తీర్పు తీరిస్తే అప్పుడు దేవుడు ఆ తీర్పు నీ మీదికి తీసుకొస్తాడు. సో కాబట్టి బీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా, బీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. సో ఈరోజు దేవుడు ఒక ఆత్మీయ పాఠాలలో ఈ యొక్క పాఠం నేర్పిస్తున్నాడు, తీర్పు అనే పాఠం నేర్పిస్తున్నాడు. డోంట్ జడ్జ్ ఎనీబడి అని అంటారు కదా. సో మనం ఎవరిని కూడా జడ్జ్ చేయొద్దండి. ఏ రాజకీయ నాయకుడిని జడ్జ్ చేయకండి. మనకెందుకు, మన పనేదో మనం చేసుకుందాం. ఇంటి పక్క వాళ్ళను, లేకపోతే ఆ సినిమా వాళ్ళను, లేకపోతే ఆ సెలబ్రిటీస్ని, ఎవరిని కూడా మీరు తీర్పు తీర్చకండి, ఎవరిని కూడా మీరు జడ్జ్ చేయకండి. సో అది మనకే మంచిది కాదు. సో చూసారండి, ఇవన్నీ తెలియకుండానే మనము 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. బట్ వాక్యం ప్రత్యక్షమైంది కదా, మనము వాక్యానుసారంగా లోబడాలి, వాక్యానుసారంగా మనము నడవాలి అని కోరుకోవాలి. సో ఎవరిని, నీ ఇంటి వాడిని, నీ పొరుగు వాడిని, ఎవరిని కూడా తీర్పు తీర్చకండి. బీ పాజిటివ్ ఆల్వేస్. తప్పు చేశారా చేయనివ్వండి, వాళ్ళకు రావాల్సిన శిక్ష వాళ్ళకు వస్తుంది. నువ్వెందుకు వాళ్ళను క్రిటిసైజ్ చేసి, నువ్వెందుకు ఆ శిక్ష నీ మీదికి వేసుకుంటావు, నువ్వెందుకు ఆ శిక్ష భారాన్ని నీ మీదికి వేసుకుంటావు? నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, తీర్పు తీరుస్తుంటారు. నేను ఒకటే అంటాను, మీ కుటుంబంలో ప్రాబ్లమ్స్ లేవా అండి? ఉన్నాయి. మరి చూసుకో, వాటి గురించి చూసుకో కదా. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఇంకో కుటుంబం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? సో ఉంటారు కొంతమంది, నేనే సీఎం అయితే, నేనే పిఎం అయితే, ఇంట్లో కుటుంబాన్ని సరిగా చూసుకునే శక్తి చాలామందికి లేదు. సో అలాంటి వాళ్ళు ఇంకా నేనే సీఎం అయితే, పిఎం అయితే అని ఉద్ధరిస్తాను అంటారు. సో వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడడం? నీ కుటుంబంలోనే చాలా సమస్యలు ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడుకో, వాటి గురించి ఆలోచించుకో. సో చాలామంది అన్వాంటెడ్ టాకింగ్. సో చాలామంది ఇదే జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత కోల్పోతున్నారో, ఎంత నష్టపడిపోతున్నారు. సో నేను అదే అంట, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, ఫోకస్ ఆన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసిన నాడే మనం బాగుపడతాము.
పక్కవాడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినవాడు, పక్కవాడి మీద ఫోకస్ పెట్టిననాడు నువ్వెప్పుడు కూడా బాగుపడవు. ఎవరైనా అంతే. చూసండి, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఈ వరల్డ్లోనే సక్సెస్ పీపుల్ ఎలా సక్సెస్ అయ్యారు? దే కాన్సన్ట్రేట్ దెమ్ సెల్ఫ్ ఓన్లీ. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి, వాళ్ళ గురించి నేను ఎలా గొప్పవాడిని కావాలి, నేను ఎలా నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలని ఆలోచించిన వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు అయినారు. మోస్ట్ సక్సెస్ పీపుల్ దెమ్ ఓన్లీ. అంతేకాని ఇతరులను విమర్శించే వాళ్ళు, ఇతరులను క్రిటిసైజ్ చేసేవాళ్ళు, ఇతరులు ఏం చేస్తున్నారో అని ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు పైకి రాలేరండి, ఎప్పుడు కూడా పైకి రాలేరు. సో అందుకే విమర్శించద్దు ఎవరిని కూడా, తీర్పు తీర్చకండి. అది మనకే మంచిది కాదు. తీర్పు తీర్చి నువ్వు సంతోషపడుతున్నావేమో, ఆ సంతోషం వెనుక నువ్వు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నావు, బాధను కొని తెచ్చుకుంటున్నావు. సో డోంట్ జడ్జ్ ఎనీబడి, డోంట్ జడ్జ్ ఎనీబడి, టెల్ టు యువర్ పీపుల్. అందరికీ చెప్పండి. ఇది చాలా డేంజరస్. ఇది తీర్పు అనేది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. యాకోబు 4:12 ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. చూసారా, ఒక్కడే. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని రాశారో అంటే నియమించాడో, దేవుడే నియమించాడు, ఆయనకే రైట్స్ ఉన్నాయి, ఆయన్నే న్యాయం విధించువాడు. మన న్యాయం కాదండి. మన మనసులో ఆలోచన బట్టి మనం ఇతరులను తీర్పు తీరుస్తాము. ఆ తీర్పు కరెక్టా కాదు. మన మనసులో ఉన్న తలంపులను బట్టి తీర్పులను తీరుస్తాము. మన లోపలనే చెడ్డ తలంపులు ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. మనము ఇతరులను తీర్పు తీరుస్తుంటా అంటాం. ఆయన్నే రక్షించుటకు, నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరుణ్ణి తీర్పు తీర్చుటకు నీవెవడవు? సో చూసారా, నీవెవరివి? వీళ్ళందరూ నా బిడ్డలే కదా. ఎవరైనా, అన్యజనులైనా, వీళ్ళైనా, వాళ్ళైనా, క్రైస్తవులైనా, మా తమ్ముడైనా, అన్నైనా, అక్కైనా, చెల్లైనా, తల్లైనా, తండ్రైనా, నువ్వెవరివి తీర్పు తీర్చడానికి? నేనే తీర్పు తీర్చేది. నేనే న్యాయాన్ని నియమించాను. నేనే న్యాయాన్ని నేను బయటికి తీసుకొచ్చాను, విధించాను. రక్షించుటకు, నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఒకవేళ తప్పు చేస్తానా నేనే దండిస్తా, నువ్వెవరివి అనడానికి? ఒకవేళ ఒప్పు చేస్తానా నేనే రక్షించుకుంటా, నువ్వెవరివి అనడానికి? శక్తి లేదా, నేను శక్తిని ఇచ్చుకుంటా. బలం లేదా, బలం ఇచ్చుకుంటా. ఒకవేళ పడిపోయాడు, ఓకే, పాపంలో పడిపోయాడు, నేను మళ్ళీ కడిగేసి పైకి తీసుకొచ్చుకుంటా. నువ్వెవరివి పాపివి అనడానికి? సో చూసారా అండి, మనం ఒక దొంగను దొంగ అనొద్దు, ఒక పాపిని పాపి అని అనొద్దు, ఒక మోసగాడిని మోసగాడే అని నాకు. ఎందుకంటే ఎంతో కొంత దొంగతనం మన లోపల కూడా ఉంటుంది. ఆ బుద్ధి, ఆ పాపపు బుద్ధి కూడా ఉండవచ్చు, లేకపోతే ఆ మోస బుద్ధి కూడా ఉండొచ్చు. సో మనమెవరము తీర్పు తీర్చడానికి? సో అందుకే విననట్టు, చూసి చూడనట్టు వెళ్ళిపోండి. ఈ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే తామర ఆకులో నీరు అంటినట్టుగా ఉంటుంది చూసావా, ఈ లోకంలో కూడా అలాగే ఉండాలి. సో ఎందుకంటే నువ్వెందుకు అనవసరంగా వాళ్ళ యొక్క కర్మ నీ మీద వేసుకుంటావు? సో అందుకే నువ్వు ఇతరులను విమర్శించావు అంటే వాడి యొక్క కర్మను నీ మీద వేసుకున్నట్టే, అంటే ఒక బట్ట కాల్చి నీ మీద నువ్వు వేసుకున్నట్టే. అందుకే తీర్పు తీర్చకండి. సో అందుకే మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకా నేను ఎందుకు స్వస్థత పడట్లేదు, ఇంకా నేను ఎందుకు విడుదల పొందుకోవట్లేదు, ఇంకా నేను ఎందుకు బాగుపడట్లేదు, ఇంకా నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, ఇంకా నేను ఎందుకు గొప్పవాణ్ణి కావట్లేదు అని ఆలోచించిన నాడు నీకే అర్థమవుతుంది. ఓకే, దేవుడు బయలుపరుస్తాడు, నీ లోపల ఈ లోపం ఉంది, నువ్వు అందరినీ విమర్శిస్తున్నావు, నువ్వు ఏ పాటి గొప్పవాడికి పోతావు, నువ్వు అందరినీ కూడా తీర్పు తీరుస్తున్నావు, నువ్వు ఏ పాటి గొప్పవాడికి పోతావు అని దేవుడు బయలుపరుస్తుంటా అంటాడు అన్ని విషయాలలో. సో ఆత్మీయ జీవితంలో ఇవన్నీ అంతే. కోపాన్ని తీసేసుకోవాల్సిందే, ద్వేషాన్ని తీసేసుకోవాల్సిందే, పగను తీసేసుకోవాల్సిందే. టైం పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 2 year పట్టొచ్చు. కంటిన్యూస్గా ప్రేర్ చేసుకొని శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ద్వేషం బదులు ప్రేమను బయటికి తీయాలి. సో ఓకే, వాళ్ళని ఒకరు నీ గురించి చెడుగా అన్నారు, ఓకే అంటే అన్ననివ్వండి. అలా మనసుకి సర్దు చెప్పుకొని మనము ముందుకు వెళ్ళి పాజిటివ్ మైండ్తో ముందరికి వెళ్ళినప్పుడు అప్పుడు నీ ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంది. సో నువ్వు అందరినీ తీర్పు తీరుస్తున్నావు, ఆ తీర్పు తీర్చే ఆత్మ పరలోకానికి వెళ్తుందా, నరకానికి వెళ్తుందా? ఇప్పుడు చెప్పండి. సో నరకానికి వెళ్తుంది. సో నువ్వు అందరినీ తీర్పు తీర్చొద్దు, ఎందుకంటే నియమించిన న్యాయము విధించువాడు ఆయనే. రక్షించుటను, నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరుని తీర్పు తీర్చుటకు నీవెవడవి అని అంటున్నాడు కదా. నువ్వెవరివి తీర్పు తీర్చడానికి? నీ లోపలనే 100 తప్పులు ఉన్నాయి, నీ లోపలనే 1000 లోపాలు ఉన్నాయి, నీ లోపలనే 10,000 దుర్మార్గపు పనులు, దుష్టాత్మకు పనులు ఉన్నాయి. సో అప్పుడు నువ్వు ఆ మైండ్ సెట్తో నువ్వు ఎలా తీర్పు తీరుస్తావు? ఒకడండి, నీతిమంతుడు ఎప్పుడు కూడా ఒకరిని తీర్పు తీర్చాడు. పరిశుద్ధుడు, పవిత్రుడు ఎప్పుడు కూడా తీర్పు తీర్చాడు. ఒక మోసగాడు, ఒక అన్యాయస్తుడు, ఒక అపవిత్రుడు, ఒక అపరిశుద్ధుడు, ఒక అవినీతి పంతుడు, ఒక నెగిటివ్ మైండ్ సెట్ పర్సనే, ఒక నెగిటివ్ మైండ్ సెట్ పీపులే ఇతరులను తీర్పు తీరుస్తారు. ఆర్ యు దేర్ ఇన్ దట్ కేటగిరీ? మనం ఆ కేటగిరీలో ఉన్నామా?
అని ఆలోచించుకోవాలి. సో తీర్పు తీర్చడము అపవాది లక్షణము, మనిషి లక్షణము కాదు. యాకోబు 4:13 నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదింతుము రండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. చూసారా అండి, మన జీవమేపాటిది. సో అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్. అందుకే నువ్వు ఎక్కువగా గొడవలకు, కొట్లాటలకు, ఇరుకులకు, ఇబ్బందులకు పోకు. మన జీవితం చాలా చిన్నదమ్మా. సో దేవుడు ఫస్ట్ ఆదాం పుట్టించినప్పుడు ఆదాం వయస్సు ఎంత? 900 పైన, 930-40 సంవత్సరాల దాకా బ్రతికాడు ఆదాము. ఇప్పుడు అది 100కు కుదించబడింది. 100 నుంచి 120 నుంచి 100కు, 100 నుంచి ఇప్పుడు 60-70 బతుకుతే ఎక్కువ ఇప్పుడు ఈ జనరేషన్లో. సో చూడండి, రేపేమి సంభవించడో మనకు తెలియదు, రేపేమి ఉంటామో తెలియదు, పోతామో తెలియదు. సో అందుకే ఉండండి రోజులు, మనశ్శాంతిగా ఉండండి. సో లిమిట్ యువర్ సెల్ఫ్. బయట లోకమంతా పాడైపోయింది, లోకమంతా చెడ్డైపోయింది, లోకమంతా తీర్పు తీరుస్తుంది, లోకమంతా ద్వేషంలో నిండుకుంది, లోకమంతా నరహత్యతో, వ్యభిచారంతో, దొంగతనాలతో, అక్రమ సంబంధాలతో నిండుకొనుంది. సో నిన్ను నువ్వు కాపాడుకో, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. సో మనం ఇంత ఆవిరి వంటి వాళ్ళము, మన జీవమే పాటిది. అలాంటిది దేవుడు మనకు పెద్దపీట వేస్తున్నాడు. దేవుడు మనకు మంచి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నాడు, ఉత్తమమైన స్థానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి నెవర్ నెగ్లెక్ట్ రీడ్ టు యువర్ బైబిల్. సో యాకోబు 4:15 కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలెను. సో అంతా దేవుడి చిత్తమే అండి. బై గాడ్ గ్రేస్ అనే అనాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనము మంచిగా చదివి, కష్టపడి చదివి మంచి మార్కులు వచ్చాయి, సో నేను చదివాను కాబట్టే మంచి మార్కులు వచ్చాయి అని ఎప్పుడు అనొద్దు. సో దేవుడి చిత్తం అది, దేవుడు ఇచ్చాడు కాబట్టే నేను చదివాను. నేను కష్టపడ్డావు, రాత్రి పగలు కష్టపడి ప్రమోషన్ తెచ్చుకున్నావు. సో నా వల్లనే, నా కష్టం వల్లనే నాకు ప్రమోషన్ వచ్చింది, ఇందులో దేవుడు ఏం చేసిందని అనొద్దు. ఆయన కష్టపడడానికి శక్తిని ఇచ్చింది ఆయనే. నీ పై అధికారులకు ఆయనే ఆ ఉన్నతంగా నువ్వు గుర్తించేలాగా చేసింది ఆయనే. ఆ కష్టపడడానికి శక్తి సామర్థ్యం ఇచ్చింది ఆయనే. సో అందుకే గివ్ గ్లోరీ ఆల్ ద టైమ్ టు గాడ్ ఓన్లీ. దేవుడికి మాత్రమే మనము గ్లోరీ ఇవ్వాలి ఎప్పుడైనా కూడా. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకున్నాను. ఇప్పుడైతే మీరు డంబములే అందు అతిశయపడుచున్నారు, ఇటు అతిశయం అంతయు చెడ్డది. చూసారా, డంబములే అందు. సో సెల్ఫ్ డబ్బా. సో బంగారం ఉన్నదని, డబ్బు ఉన్నదని, తెలివి ఉన్నదని, అందం ఉన్నదని, లేకపోతే ఇల్లులు ఉన్నాయని, లేకపోతే కార్లు ఉన్నాయని, మంచి మంచి పట్టు వస్త్రాలు ఉన్నాయని డంబములయందు అతిశయపడుచున్నారు. సో నీకెంత ఆస్తి ఉన్నా కూడా ఏ విషయంలో నువ్వు అతిశయించబడద్దు. కొంతమంది తెల్లగా ఉన్నారని అతిశయపడతారు, కొంతమంది జుట్టు పొడుగ్గా ఉందని అతిశయపడతారు, కొంతమంది మంచిగా బట్టలు ఉన్నాయని అతిశయపడతారు, నెలకు కొన్ని లక్షలు సంపాదిస్తున్నానని అతిశయపడుతున్నారు. సో ఏది ఉన్నా, ఎంత ఉన్నా, గివ్ గ్లోరీ టు గాడ్ ఓన్లీ. నీ సెల్ఫ్ డబ్బా ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. ఒకటండి, దేవుడికి నచ్చని గుణం ఇంకొక కీ ఇస్తున్నాను మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా కాపాడుకోవడానికి. సెల్ఫ్ డబ్బా అసలు ఇష్టం ఉండదు దేవుడికి. నీ బూర నువ్వు ఎప్పుడు కూడా ఊదద్దు. సో నీకు మంచి జరిగింది, నీ ద్వారా 100 మందికి మంచి జరిగింది, అది దేవుడిచ్చిన కృప అంతే. నీ ద్వారా 100 మందికి సహాయం జరిగింది, దేవుడిచ్చిన కృప. నేను చేశా అని చెప్పారు. కొంతమంది ఒక్క మంచి పని చేసి 100 మందికి చెప్పుకుంటారు, కొంతమంది 100 మందికి చేసి ఒక్కసారి కూడా చెప్పుకోరు. సో దేవుడికి ఆ గుణం ఇష్టము. ఎవరైతే చెప్పుకోరో, ఎవరైతే సెల్ఫ్ డబ్బా కొట్టుకోరో వాళ్ళతోటే దేవుడు పని చేయించుకుంటాడు. ఇప్పుడు ఒకరికి సహాయం చేశారు, నువ్వు 100 మందికి చెప్పావు, నేను సహాయం చేశాను, నేను చేశాను, నా వల్లనే జరిగింది. దేవుడు మళ్ళీసారి ఇంకోసారి నీతో సహాయం చేయించుకోడు. లేకపోతే నువ్వు ఎవరికన్నా ప్రార్థన చేశావు, వాళ్ళు స్వస్థత పడ్డారు, నేను చేయబట్టే స్వస్థత పడింది, నా ప్రార్థన వల్లనే స్వస్థత పడిందని నువ్వు 10 మందికి చెప్పావు అనుకో, దేవుడు మళ్ళీ ఇంకొకసారి నీతోటి ఆ ప్రార్థన చేపించనివ్వడు. సో సెల్ఫ్ డబ్బా దేవుడికి ఇష్టం ఉండదండి. సొంత బూర దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి. గుర్తుపెట్టుకోవాల్సింది, నా వల్లనే జరిగింది. మంచి అయితే ఇప్పుడు లోకం ఎలా ఉంది, మంచి అయితే నేను చేయబట్టే జరిగింది, చెడైతే వాడు ఏం పాపం చేసిండో, వాడు ఏం దోషం చేసిండో, వాడి లోపల ఏది ఉందో, సో ఇదంతా లోకమంతా ఇదే తీరి నడుస్తుంది. సో కాబట్టి మీ డంబంలే అందు అతిశయపడుచున్నారు, ఈ అతిశయము అంతయు చెడ్డదట అది.
సో అతిశయపడద్దు, ఏ విషయంలో కూడా మనము గొప్ప అని అనుకోవద్దు, గ్రేట్ అని అనుకోవద్దు. సో దేవుడి దృష్టికి ఇంకా ఇంకా తగ్గించుకునే ఉండాలి. ఇప్పటి వరకు ఎన్నో వాక్యాలు బోధించడం జరిగింది. ఇదంతా దేవుడి యొక్క కృప వలనే బోధించబడిందమ్మా. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, నేను అలాగే అనుకుంటా. ఆయన ఆత్మ ఉంది కాబట్టి, ఆయన జ్ఞానం ఉంది కాబట్టి ఇన్ని వాక్యాలు చెప్పబడుతున్నాయి, ఇన్ని వాక్యాలు బోధించబడుతున్నాయి. ఇంతమందికి ప్రార్థన చేయగలుగుతున్నాం, ఇంతమందికి కూడా స్వస్థతలు, ప్రార్థనకు జవాబులు వస్తున్నాయి అంటే దేవుడి యొక్క కృప అంతే. దీంట్లో నేను అతిశయపడాల్సింది ఏమీ లేదు, ఏమీ లేదు. సో అలా అనుకోవాలి ఎప్పుడైనా కూడా. మనం ఏ విషయంలో అతిశయపడద్దు. ఇప్పటికిప్పుడు మీరు 1,00,00,000 సంపాదించారు, సో అతిశయపడకు, అవసరం లేదు. అది దేవుడిచ్చాడు అంతే. నీకు జ్ఞానం ఉంది, కమ్యూనికేషన్ బాగుంది, స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, దేవుడిచ్చాడు అంతే. దేవుడిచ్చిన కమ్యూనికేషన్, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన నాలెడ్జ్, దేవుడిచ్చిన స్కిల్, దేవుడిచ్చిన టాలెంట్, దేవుడు 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 అంతే. ఎప్పుడైతే నువ్వు దేవుని పక్కబెట్టి నీ గ్లోరీ నువ్వు బయటికి తీసుకొస్తావో అది కరెక్ట్ కాదు, మహా చెడ్డది. నీ గ్లోరీని లోపల పెట్టేసి సమస్తము దేవుడికి గ్లోరీ ఇస్తావో అది మంచిది. ఇప్పుడు చాలామంది కూడా దైవజనులు దేవుడికి ఇవ్వాల్సిన గ్లోరీని పక్క పెట్టేసి వాళ్ళు గ్లోరీ తీసుకుంటున్నారు. చాలామంది విశ్వాసులు కూడా దేవుడికి ఇవ్వాల్సిన గ్లోరీని ఇవ్వకుండా వాళ్ళు గ్లోరీని సెల్ఫ్ డబ్బా. ఎస్, నేను 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 సో ఇట్స్ ఎ డేంజరస్ వర్డ్. నేను నాది అనేది డేంజరస్ వర్డ్. ఐ అనే వర్డ్ మనం డిక్షనరీలో నుంచి తీసివేయాలి. సో ఏదైనా దేవుడి వల్లనే వచ్చిందని. నువ్వు వేసుకున్న కళ్ళజోడు దేవుడు ఇచ్చిందే, నువ్వు వేసుకుంటున్న నువ్వు దూకునే దువ్వెన దేవుడు ఇచ్చిందే. సో నీకు లోపలున్న ఆ జ్ఞానము దేవుడిచ్చిందే, నీకు మంచి శరీర అవయవాలు దేవుడిచ్చిందే, నువ్వు ఉండడానికి ఆ రెంటెడ్ హౌస్ అయినా కూడా దేవుడిచ్చిందే, ఆ ఓన్ హౌస్ అయినా దేవుడిచ్చిందే. సో నువ్వు తినే ఆహారము దేవుడిచ్చింది. సో నువ్వు ప్రార్థించగలుగుతున్నావు అంటే అది కూడా దేవుడిచ్చిన శక్తి, అది ఇచ్చాడు కాబట్టే నువ్వు ప్రార్థించగలుగుతున్నావు, లేకపోతే ఆయనతో ప్రార్థించడం కూడా లేదు. సో నేను అనే వర్డ్ తీసేసేయాలి ఎప్పుడైనా కూడా. నా వల్లనే జరిగింది, నేను చేస్తేనే జరిగింది, నేను చేయబట్టే జరిగింది. నో, దేవుడు అస్సలు ఊరుకోడు, అలాంటి క్యారెక్టర్ని ఆయన సహించడు. ఆనాడు లూసిఫర్కి అదే గుణం వచ్చిందా లేదా? లూసిఫర్ ఎందుకు దిగజారిపోయాడు పరలోకం నుంచి? పరలోకంలో ప్రధాన దూత దేవుడి తర్వాత ఇక లూసిఫర్కే స్థానం ఉండే ఆ పరలోకంలో. ఏమన్నాడు? నా వల్లనే గ్లోరీ వచ్చింది దేవుడికి, నేను చేపట్టే దేవుడికి మహిమ వస్తుంది, నా వర్షిప్ ద్వారా దేవుడికి మహిమ వస్తుంది, నా వల్లనే దేవుడు బాగుపడుతున్నాడు, వెలుగుమయం అవుతున్నాడు, నా ద్వారానే దేవుడికి ఘనత వస్తుంది అని అసూయ పుట్టింది లూసిఫర్కి. దేవుడు ఏం చేశాడు? పాతాళానికి తొక్కి వేసేశాడు, కటిక చీకట్లో బంధించి వేసేశాడు. సో మనం కూడా అలాగే బంధించబడదామా? సో అర్థమవుతుందా అండి? సో సెల్ఫ్ డబ్బా, అతిశయపడద్దు. దేవుడికి గ్లోరీ అయినంత వరకు నువ్వు ఎప్పుడు కూడా బాగుపడవు. సో ఏదైనా కూడా దేవుడికి మహిమనివ్వండి, ఆయనకే ఘనతనివ్వండి. ఆయన సర్వశక్తిమంతుడు అండి. మీకు తెలియదు దేవుడి యొక్క శక్తి ఎంత ఉందో. ఆయన ఒక దేవదూతను తయారు చేశాడు. ఆ దేవదూత భూమి మీద అడుగు పెడితే భూమి కంపించిపోతుంది. అంత అంత గొప్ప దేవదూత. ఒక దేవదూత ఒక 2 నిమిషాలు ఇట్లా భూలోకమంతా చుట్టి వేసిందంటే లోకమంతా వైరస్ అయిపోతుంది, లోకమంతా కాలిపోతుంది. అలాంటి శక్తివంతమైన దేవదూతలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ దేవదూతలకి ఎంత శక్తి ఇచ్చిందంటే ఆయన దగ్గర ఎంత శక్తి ఉండాలి. సూర్యుడు దేవుడి యొక్క ముఖ కాంతి నుంచి తీసుకొని మనకు వెలుగునిస్తున్నాడు. సో నువ్వు సూర్యుడిని ఇన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచే చూడలేకపోతున్నావు, ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచే నువ్వు సూర్యుడిని చూడలేకపోతున్నావు. అలాంటి సూర్యుడే దేవుడి ముఖ కాంతి నుంచి వెలుగుని తీసుకొని మనకు ప్రకాశిస్తున్నాడు. ఇక దేవుడి దగ్గర ఇంకెంత ముఖ కాంతి ఉండాలి, ఎంత వెలుగు ఉండాలి, ఎంత ఎంత లైట్నెస్ ఉండాలి. సో అర్థమవుతుందా అండి? నీ దేవుని నువ్వు ఎప్పుడు తక్కువ చేసి చూడకు. ఇమాజిన్ యువర్ బిహైండ్ యువర్ లిమిట్, ఇమాజిన్ యువర్ గాడ్ బిహైండ్ యువర్ లిమిట్. సర్వశక్తిమంతుడు, గుర్తుపెట్టుకోండి. సో మన దేవుడు ఏం సామాన్యమైన దేవుడు కాదండి. ఇంత పెద్ద భూమిని, ఇంత పెద్ద ఆకాశాన్ని, ఇన్ని కోట్ల జీవరాశులను పెంచి పోషిస్తున్నాడు ప్రతిరోజు క్రమం తప్పకుండా. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ గాడ్. అందుకే గివ్ గ్లోరీ టు గాడ్ ఓన్లీ. ఆయనకే గ్లోరీ ఇవ్వండి. సో ఆయన ఇంత పెద్ద భూమిని, ఇంత ఆకాశాన్ని ఇచ్చాడు. ఈ భూమిలో మనం ఎంత వాళ్ళని తెలుసా? ఆయన దృష్టికి చీమ కంటే ఇంకా తక్కువ. అంత 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 స్థానం మనకు ఈ భూలోకంలో. మనం మా అంటే ఎంత ఉన్నామండి? ఇంత ఉన్నాము. సో ఇంత పెద్ద భూలోకంలో 800 కోట్ల జనాభాలో మనం ఒక చీమల దండులో మనం ఒక చీమ లాంటి వాళ్ళము. అలాంటిది దేవుడు మనకు విలువ ఇస్తున్నాడు. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుడి ముందు నువ్వు హంబుల్గా అయిపోవాలి. సో తెలియదు, దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. దేవుణ్ణి వెక్కిరించే వాళ్ళు తయారవుతున్నారు, దేవుణ్ణి విమర్శించే వాళ్ళు తయారవుతున్నారు, దేవుణ్ణి క్రిటిసైజ్ చేసే వాళ్ళు తయారవుతున్నారు. ఇవన్నీ ఆత్మీయ పాఠాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ.
సో అతిశయించమంతయు చెడ్డది. నీకు మంచి వీసా ఇచ్చాడా దేవుడు, దేవుడి యొక్క గొప్పతనము. నీకు ప్రాస్పరిటీ ఇచ్చాడా, దేవుడి యొక్క మంచితనము, దేవుడి యొక్క కృప. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మన దేవుడి యొక్క కృప. నువ్వు డాక్టర్వి, మంచి ఆపరేషన్స్ చేస్తున్నావు, దేవుడి యొక్క కృప. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి మంచి కోడ్ రాయగలుగుతున్నావు, దేవుడి యొక్క కృప. నీకు ఫోటోగ్రాఫర్వి, మంచి మంచి ఫోటోలు తీస్తున్నావు, దేవుడిచ్చిన జ్ఞానము అది. సో సమస్తము దేవుడి వల్లనే వచ్చింది, దేవుడి ద్వారానే వచ్చింది. సమస్తము కూడా ఆయన కోసమే మనల్ని నిర్మించుకున్నాడు. సో కాబట్టి గివ్ ద గ్లోరీ ఆల్ ద టైమ్. నేను ఎప్పుడు అతిశయపడనండి, ఎప్పుడు అతిశయపడను. నాకు ఏదున్నా ఎంతున్నా కూడా ఇదంతా దేవుడి యొక్క కృపనే అని అనుకుంటాను, దేవుడి యొక్క మహిమనే అనుకుంటాను. నేను దేవుని నమ్ముకున్నప్పుడు కూడా డే 1 నుంచి కూడా ఆయన అనేక అద్భుతాలు చేశాడు. దీంట్లో నా గొప్పతనం ఏముంది? సో ప్రార్థించకుండానే ఇన్స్టెంట్గా హీల్ అయ్యేవారు, ఇన్స్టెంట్గా డెలివరెన్స్ పొందుకునేవారు, ఇన్స్టెంట్గా ఆన్సర్స్ వచ్చేది. సో దాంట్లో నా గొప్పతనం ఏముంది? ఆయన నాకు ఇచ్చాడు ఆ ఆత్మను, ఆయన నాకు ఇచ్చాడు ఆ వరాన్ని, ఆయన నాకు ఇచ్చాడు ఆ యొక్క కృపను నాకు ఇచ్చాడు. కాబట్టే అది జరుగుతుందని నేను అనుకుంటాను. కానీ ఎప్పుడు కూడా నేను అతిశయపడలేదు. ఆ గర్వాన్ని రానివ్వద్దు, ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రానివ్వద్దు. నువ్వు ఆశీర్వదించబడినా కూడా గర్వం రానివ్వకూడదు, అహంకారం రానివ్వకూడదు. అయ్యా నేను ఏ పాటి వాడని, ఇన్ని తప్పులు ఇన్ని పొరపాటు చేస్తున్నా నన్ను ఇచ్చిస్తున్నావే, నీ మహాకృప గొప్పది నాయన అనుకోవాలి. అంతేకాని మనం ఎప్పుడు కూడా అతిశయపడద్దు. ఈ అతిశయం అంటే ఏంటిదట? చెడ్డదట, మంచిది కాదట, మనకే మంచిది కాదట. సో గుర్తుంచుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ. కాబట్టి మేలైనది చేయు, నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. సో ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు. మేలైనది చేద్దాము, చెడెందుకు కీడెందుకు, మేలైనదే చేసి అలాంటిది చేయని వానికి పాపము కలుగును. సో మేలేంటిదో తెలుసు మనందరికీ, కీడేంటిదో తెలుసు. మేలు చేయాలని తెలిసి కూడా మనం ఎందుకు ఆగడం? సో కాబట్టి యు నీడ్ టు డిజైన్ యువర్ సెల్ఫ్. ఈరోజు నుంచి మనల్ని మనము డిజైన్ చేసుకోవాలి, క్యారెక్టర్ని, బిహేవియర్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? అకార్డింగ్ టు బైబిల్ మార్చుకోవాలి. కష్టమే కానీ తప్పదు, కష్టమే కానీ ప్రార్థిస్తే సమస్తము సాధ్యము. మేబీ 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, అయినా పర్లేదు. శ్రమతో పట్టుదలతో ప్రార్థించి మనము వీటన్నిటిని మార్చుకోవాలి. అప్పుడే ఆత్మీయ ఆహారం నీకు సరిగా అందినట్టు. ఇప్పుడు మన శరీరాహారానికి కర్రీ చేస్తామండి, కర్రీలో అన్ని ఫ్లేవర్స్ వేస్తాము, ఆయిల్ పోస్తాం, ఆనియన్స్ వేస్తాం, పచ్చిమిరపకాయలు వేస్తాం, మళ్ళీ వెజిటేబుల్స్ వేస్తాం, అందులో ఉప్పు వేస్తాము, కారం వేస్తాము, మసాలా వేస్తాము, మంచి ఫ్లేవర్ రావడానికి మళ్ళీ కొత్తిమీర వేస్తాము, ఉడకడానికి వాటర్ పోస్తాము, మంట పెడతాము. సో ఇవన్నీ ఫ్లేవర్స్ వేస్తేనే ఒక కర్రీ టేస్ట్ వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఇవన్నీ ఫ్లేవర్స్ కాదా? అవును, ఇవన్నీ ఫ్లేవర్స్. ఈ ఫ్లేవర్స్ వేస్తేనే నీకు ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంది. ఇవన్నీ ఫ్లేవర్స్ లాంటిది. ఇతరులను తీర్పు తీర్చకపోవడం అదొక ఫ్లేవరు, ఇతరులను ప్రేమించడము ఒక ఫ్లేవరు, కోపానికి వెళ్ళకపోవడం, గొడవలు కొట్లాటలు పెట్టుకోకపోవడం ఒక ఫ్లేవరు. సో ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి. ఇన్ని ఫ్లేవర్స్ కలిపితేనే నీ ఆత్మీయ జీవితం బాగుంటుందండి. సో మనకు ఒక కర్రీ చేయడానికే అన్ని ఫ్లేవర్, ఒక పూట భోజనానికే అన్ని ఫ్లేవర్స్ కలుపుతున్నామే, అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నామే ఆ టేస్ట్ కోసము. అలాంటిది మన ఆత్మీయ జీవితానికి మెరుగుపడడానికి ఇంకెన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి, ఇంకెన్ని ఫ్లేవర్స్ కలుపుకోవాలి. అందుకే ప్రేమ, కృప, దయ, మంచితనము, దయాలత్వము, మానవత్వము, ఇవన్నీ దీర్ఘశాంతము, శాంతి, ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ లాంటిది మన ఆత్మీయ జీవితానికి. గొడవలు, కొట్లాటలు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ కాదు. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి అవి ఒక పాయిజన్స్ ఇవన్నీ కూడా. సో మేలు చేయడం ఒక ఫ్లేవరు. కొలసీలకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనం, మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయన అందుండి నడుచుకొనుడి. సో ఇది వీ నీడ్ టు బీ విత్ గాడ్. మనం దేవుల్లో ఉండి నడుచుకోవాలి. సో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పాను కదా, నువ్వెంత సంపాదించినా, ఎంత ఉన్నా, ఏది ఉన్నా దేవుడికే కృతజ్ఞతలు చెల్లించు. అప్పుడే నువ్వు రెట్టింపు అవుతావు. నాది అనేది మనసులోంచి తీసి వేసేయండి. నేను చేశాను, నా వల్లనే జరిగింది, నేను చేస్తేనే ఇది జరిగింది, నేను ప్రార్థిస్తేనే ఇది జరిగింది, నేను వాక్యం బోధిస్తేనే ఇది జరిగింది, లేకపోతే నేను చేస్తేనే ఇది జరిగింది అని అనకండి. ఎప్పుడు కూడా
ఏదైనా కూడా దేవుడికే మహిమ ఇవ్వడం నేర్చుకోండి. దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీకు సడన్‌గా డబుల్ ప్రమోషన్ వచ్చింది. నీ కష్టాన్ని చూసి దేవుడే నీకు ప్రమోషన్, నీ బాస్‌ల హృదయాలను మార్చి నీ మీద దృష్టి ఉంచేలాగా చేసి నీకు డబుల్ ప్రమోషన్ ఇప్పించాడేమో. సో కాబట్టి దేవా, నీవే నాకు ఈ ప్రమోషన్ ఇప్పించావు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అనండి. సంవత్సరమైంది బాధపడుతున్నావు, నీ ఒంటిలో అనారోగ్య సమస్యలు లేక నీ బాధ చూసి దేవుడే నీ ఒంటిలో స్వస్థతనిచ్చాడేమో. సో దేవా, నీవు స్వస్థతని ఇచ్చావు కాబట్టే ఇది వచ్చింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు స్వస్థత ఇచ్చాడు కాబట్టే మనకు స్వస్థత వస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడతాము. దేవుడు మనకు మంచి మార్కులు వేపిస్తేనే మనకు వస్తాయి. దేవుడు మనకు మంచి గుణము ఇస్తేనే ఉంటుంది. సో మంచి లక్షణాలు ఇస్తేనే ఉంటుంది. దేవుడు మనకు మంచి రూపం ఇచ్చాడు కాబట్టే ఉంది. మంచి వాక్చాతుర్యం ఇచ్చాడు కాబట్టే మనకు మాట్లాడగలుగుతున్నాము. సమస్తము ఆయన ద్వారానే వచ్చాయి. మనల్ని హెచ్చించింది ఆయనే. ఒకవేళ నువ్వు కోటీశ్వరుడయ్యావు కష్టపడి, ఆయన ఇచ్చాడు కాబట్టి నువ్వు కోటీశ్వరుడయ్యావు, కోటీశ్వరాలయ్యావు. సో అతిశయపడొద్దు. సో ఇట్లా మంచి మంచి వాక్యాలు ఉన్నాయి, మనకు మంచి మంచి పాఠాలు ఉన్నాయి. ఇవి ఏ స్కూల్లో నేర్పరు, ఏ కాలేజీలో నేర్పరు ఇవన్నీ వాక్యాలు. సో విశ్వాసమందు స్థిరపరచుచు, విశ్వాసంలో స్థిరంగా ఉండండి. కృతజ్ఞతాస్తుతులు దేవుడికి అన్ని వేళలా చెల్లించండి. విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. సో వీ నీడ్ టు వాక్ విత్ గాడ్. మనం దేవుడితో నడవాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యంతో నడుస్తావో, వాక్యానుసారంగా నడుస్తావో, అప్పుడే మనం దేవుడితో నడిచిన వాళ్ళం అవుతాము. సో విల్ కంటిన్యూ ఆన్ మండే. థ్యాంక్ యూ జీసస్. నజరుడేనేసయ్యా, అయ్యా గొప్ప ఆత్మీయ పాటలను మాకు అందిస్తూ మా ఆత్మలను సరిచేస్తున్నందుకు, మా బుద్ధిని, మా గుణాన్ని, మా లక్షణాలను తీసివేసి మీ లక్షణాలతో, మీ బుద్ధితో, మీ గుణముతో మమ్మల్ని నింపుతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.